15వ వచనం 1 చరణం చదవండి. బాబా అది కుర్చీ తీస్తారు. పెళ్లి కుమారుడు తమతో కూడా ముందు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. చాలు అమ్మా. పెళ్లి కుమారుడు ఎవరంట మీరు చెప్పగలరా? యేసు ప్రభు. ఆయన తండ్రి భూలోకానికి పోయి నీకు ఇష్టం వచ్చిన పిల్లని చూసుకోరని చెప్పాడంట. చెప్తే భూలోకానికి ఆయన మరియమ్మ గర్భం నుండి పుట్టి వయసు అయినాక పెళ్ళి అయితే కావాలి కదా. పెళ్ళి వచ్చినప్పుడు మన పిల్లలు ఉన్నారు, పిల్లలు వచ్చినప్పుడు పెళ్ళి అయితే చేయాలి. పెళ్ళి వయసు వచ్చినప్పుడు తప్పకుండా పెళ్ళి చేయాలి. చేయకపోతే ఆయన ఖరాబ్ అవుతాడు. అట్లనే దేవుడు కుమారుని భూమికి పెళ్లి కుమారునిగా చూసుకో, పెళ్లి కుమార్తెని చూసుకో అంటే పెళ్లి పిల్లని చూసుకోవాలన్నమాట. అంటే వధువు అంటే సంఘము, వరుడు అంటే యేసుక్రీస్తు. అయితే ఇక్కడ చూసుకోపోని వస్తే మన సంఘానికి వచ్చింది అనుకుందాం చూడడానికి. అయితే మన సంఘం ఎట్లుండాలి ఆ విషయం మీకు ఒక మాట చెప్తాను నేను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాకు చదువు రాదు, ఇద్దరు లేదు అంటే ఇద్దరు లేదంటే దేవుని నమ్ముకుంటే పరిశుద్ధాత్మ ద్వారా నాకు మాటలు వస్తున్నాయి. మరి చదువు కూడా నేర్పించాడు, దేవుడే నేర్పించాడు చదువు కూడా. మరి అయ్యగారికి అందరికి ఎరుకున్నది. అయితే కొన్ని మాటలు మనకు బైబిల్ అర్థమవుతుంటుంది, కొన్ని కావనుకో మరి అట్లట్లయితున్నదని అనుకోలేరు, మళ్ళీ తప్పులు మాట్లాడారు. లేకుంటే దేశం మీద మరి చాలా మంది ఉన్నారు, అడ్డమడిగిన వాళ్ళు చాలా ఉంటారు. అడ్డమడిగిన వాళ్ళకి ఏమి అర్థం కాదు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు ఒక ఆయన ఏమన్నాడంటే, మనకు ఒక పిల్ల కావాలి అయ్యా, మరి కుమారునికి చేద్దామని చెప్తే నేను ఒక ఊరికి పోయినా. ఆ ఊరిలో అయ్యా మన పలానా మనిషికి నేను పిల్ల కావాలి, మరి ఇస్తారా మీరు అని అడిగితే వాళ్ళు కూడా మనకు పరిచయంలో ఉన్నారు. అయితే నీ మాట ఇస్తామా సార్, మరి తప్పకుండా మేము నీకు కారణము ఇస్తాము అని. అయితే పెళ్లి చేసుకునే కుమారుని తీసుకొని పోయినాను. నలుగురం పోయినాం. నలుగురం పోతే ఆ పిల్లకు ముందే చెప్పిన నేను, వాళ్ళకి అందరికీ చెప్పిన, మేము వచ్చినప్పుడు మీరు పరిశుభ్రత ఉండాలి అన్న. అంటే సరే ఉంటుందని చెప్పిన. అప్పుడు మా పెళ్ళినప్పుడు చేపలు గొంగాళ్ళు తట్లు వేసారు. ఇప్పుడు కుర్చీలు వేస్తున్నారు. అంటే కుర్చీలు వేస్తున్నాం, ఆ కుర్చీలు వేసి కుర్చీల మీద మేము కూర్చున్నాము. కుర్చీల మీద కూర్చుంటే ఆ అమ్మ ఆ రోజులలో కూడా నీళ్లు తెచ్చిస్తుంది. రిపుకమ్మ కూడా తెచ్చిచ్చింది కదా ఎలియాజర్కి. అట్టనే మరి ఈ రోజులలో కూడా నీళ్ళే తెచ్చిచ్చారు చేసుకున్న పోయే వాళ్ళకు. అయితే ఆ నీళ్లు ఆ అమ్మతో తెప్పిస్తే చేసుకునే భర్తకి ఇస్తారన్నమాట. మీకు ఇచ్చిందో లేదో కానీ మాకైతే ఇచ్చారు, కానీ నాకైతే ఇచ్చింది, మా భార్య నాకు ఇచ్చింది. ఇక చూసుకొని నేను చేసుకోను. అట్నే ఆ అమ్మ తెచ్చి చెంబుల నీళ్ళు తెచ్చి ఆ అమ్మ ఎక్కడ ఇచ్చిందంటే ఇక్కడ చేయి ఇక్కడ, చెంబు ఇక్కడ పెట్టింది, ముఖం ఇక్కడ పెట్టింది. అంటే ఏమన్నమాట ఇట్లంటే, అంటే ఆయన ముఖం చూడలేదు. ముఖం చూస్తే ముఖం చక్కగా ఉండాలి కదా. ముక్కుడు ఉన్నదో చక్కగా ఉన్నదో ఆయన అనుకున్న బట్టి ఇట్లా ఇస్తే తీసుకున్నాడు. కొన్ని నీళ్ళు తాగినట్టు చేసిండు, ఇచ్చిపెట్టాడు. అది ఇక్కడ నన్ను పిలిచాడు, అయ్యా ఇక్కడ రండి మీరు అని. అంటే పిలిస్తే నేను పోయినా. పిల్లకు సోయి లేనట్టున్నాడు, ఏం లేదు, సోయి లేదు. ఒక మూతి మీద కడ లేదు, వెనకేదాన్ని కళ్ళకు వచ్చింది, ఊసు గండది, ఊడుపు గండది, మెల్లెగన్నది. ఏ పిల్లని ఎట్లా చూసుకుంటారు?
మంచిగా ముక్కు తక్కువ ఉంటే అయిపోయినా ఇవన్నీ శుభ్రత లేదు అని చెప్పారు. అయితే సరే మన పిల్ల ఎట్లా ఉండాలి ఒకసారి మనం చూసుకుందాం. పిల్ల ఎట్లా ఉండాలి ఈ మాట ఎక్కడున్నదంటే యాకోబుకు లేచేసింది అన్నమాట. అతనికి ఏమో రాయనికి చేసుకుంది మన ఇష్టం ఉంటే ఏమనేమో ఊసుగాళ్ళది ఉడుపుగాళ్ళది. అట్లా మరి నా సొంత మాట కాదు ఇది, బాగా వినండి. ఇప్పుడు యేసయ్య గ్రంథం చూద్దాం. పిల్లని చూస్తే పిల్ల ఎట్లుండాలి నువ్వు చూద్దాం. పిల్ల ఎట్లుండాలి, మన సంఘం ఎట్లుండాలి, సంఘం ఎట్లుండాలి చూద్దాం. యేసయ్య గ్రంథము 61:10 వచ్చింది. 61:10 చదవండి. అయిపోయింది, దగ్గర పట్టేది చూడండి. మరి శృంగారమైన పాగ ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిండంట? రక్షణ వస్త్రం అంటే ఏంటి? దానికి మనకి చెప్తా. ఇప్పుడు ఇక్కడ పెళ్లి పిల్లని చూసుకొని వచ్చింది యేసుక్రీస్తు. ఆ పెళ్లి పిల్ల ఎట్లున్నదంట? ఆభరణములతోని అలంకారం చేసుకొని, అలంకారం అంటే ఏంటి? చాలా అందంగా ఉంటాయి. చెవుల కమ్మలు పెడితే ఎట్లుంటా మంచిగా కూడా, ముక్కులో పెడితే ముక్కు మంచిగా కదా. ఇట్లనే ఆ స్త్రీకి ఇవన్నీ ఉన్నాయన్నమాట, నగాలు. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఈ పిల్లని నేను చేసుకుంటాను ఆయన అన్నాడు. అంటే ఎప్పుడు నుండి మాట అనుకున్నది ఇదే. ఇక్కడ ఆభరణములతోనూ అలంకరించుకొని పెళ్లి కుమార్తె వారే ఉన్నది. అయితే అప్పుడు మనసుకు చేసుకున్నారు. అప్పుడు మనసుకు చేసుకొని అప్పుడు పెళ్ళికి సిద్ధమై ఉన్నారు. అప్పుడు పెళ్ళికి సిద్ధమై ఉంటే ఆ పెళ్ళికి రక్షణ వస్త్రములు తీసుకుంటారు. ఇప్పుడు కూడా మనం ₹1,00,000 వస్త్రాలు కొంటున్నారు ఒక్కొక్క చీరకి. కానీ ఈ యొక్క పెళ్లి కుమారుడు రక్షణ వస్త్రములు తీసుకొని వచ్చినంటే ఏమన్నమాట అంటే, ఏ పాపము లేని వస్త్రం అది, ఏ పాపము లేని వస్త్రం అది. ఆ పాపము లేని వస్త్రాలు రక్షణ వస్త్రం. ఆ రక్షణ ఆ వస్త్రమును వేసుకుంటే నీ మీదకి ఏ దుష్టాత్మ రాదు అనమాట. దుష్టాత్మ రాదు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నువ్వు రక్షింపబడతావు, నీ మందిరము రక్షింపబడుతుంది. కానీ ఒట్టిగా రొట్టె తింటా నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకున్నాక మరి అక్కడ పోయి ఇలబడితే ఏమన్నా అంటారమ్మా మీ భర్తలు? అంటారా? మరి పెళ్లి చేసుకొని మరి నువ్వు ఇక్కడ బాప్తిసం తీసుకొని ఆత్మ పెళ్లి చేసుకొని అక్కడ సాతాను మాట్లాడితే ఎట్లుంటుందమ్మా? ఆ రోజు నీ ఇంట్లో ఓ మంచి మొక్కుబడి ఉన్నది అనుకోండి, అక్కడ ఎవరో కాలం చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఈ మొక్కుబడిని చెల్లిస్తావా? ఆ పీనుగు చూస్తావా? అందుకొరకి మీకు చెప్తున్నా నేను, ఎందుకంటే ఆ మాట నాకు జ్ఞాపకంకి వచ్చింది. అందుకొరకి 8 21 వచ్చిన వాళ్ళు అంటాడు మత్తయి సువార్తలో, తండ్రి మరి మా అప్ప చచ్చిపోయాడు, మా నాయన చచ్చిపోయాడు, నేను మా అనుభూత తండ్రి నన్ను పంపి అంటే ఏమన్నాడు? మీకు అందరికీ తెలుసు కదా ఏమన్నాడు? అక్కడ చచ్చిపోయిన వాళ్ళకు మన జీనికి మస్తు మంది ఉన్నారు, ఇక్కడనే ఉండాలని చెప్పి. మరి ఆ రోజు మనం ఆరాధించే దినము, మనం పూజించే దినము, ఆయనకు మనకు పొత్తు లేదు. పొద్దు నేను అంత దూరంకి వెళ్ళి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చి తెలుపుదాం అని వచ్చా. కానీ లేరు, ఏడ్చుకుంటూ అన్నాడు. అక్కడ నువ్వు ఓకు, ఇక్కడనే ఉన్నా అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడ మస్తు ఉంటాడు, చచ్చిపోయి ఏం చేస్తారు, మా అన్నింటినైనా పోతుంటేమో మాట్లాడడానికి అన్నాడు.
దేవునికి స్తోత్రము. ఆ మాట వేరు అంటే చెప్తున్నానమాట. నేను దాని ప్రసంగం చెప్తలేదు, కానీ ఇక్కడ పెళ్ళికి వివాహం గురించి చెప్తున్నా. ఒక మాటలు ఇక్కడ ఆ రక్షణ వస్త్రము మనకందరికీ కాపాడుతున్నారు కాబట్టి మనమందరం కాపాడపడికనే మనమందరం ఈరోజు ఇక్కడ కూడుకున్నాం. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి జరుపుకున్న నా పెళ్లి విషయంలో మేము గింత పిల్లలు చేసుకున్నప్పుడు మేము 3 ఏళ్ళ దాకా మాట్లాడలేదు, 3 ఏళ్ళ దాకా మోకం చూడలేదు. అర్థమైందా? కానీ అప్పుడు ఆ సమయంలో ఇక్కడ వివాహం చేసుకున్నప్పుడు చిన్న కాలంలో చేసుకున్నాడు. ఇక్కడ నొసరికి పువ్వులు కడితే మోకాళ్ళ దాకా అయితుండే. ఆ మోకాళ్ళ దాకా అయిన పువ్వులు ఒకరి మోకం ఒకరు కనబడుతుండే. ఆ తర్వాత ఏం చేస్తుండే అంటే ఇక్కడ నేను నా ప్రసంగం అయిపోయింది, నా అయిపోయినాయి. అక్కడ మా భార్య అడుగుతున్నాడు పాస్టర్ అయ్యా. అడిగితే నేను పువ్వులు తెరిచి ఇట్లా చూస్తున్నా. చూస్తే ఆమె ముఖం గంటకు వచ్చింది. నాకు ఎవరి ఆలోచన వాళ్ళకే ఉంటుంది. ఆమె కూడా ఇట్లా తెరిచి చూస్తేనే కదా మనకు కనబడదు. మరి ఆమె తెరిచి చూడలేదు. నేను ఒక్కరిని చూస్తే ఏమొస్తుంది? సంతోషంగా ఆగపా. అట్టనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వివాహం చేసుకునేటప్పుడు చూస్తున్నాడు. పరలోకంకి వెళ్ళి మన సంఘాన్ని, మన గ్రామాన్ని చూస్తున్నాడు. చూద్దాం. యేశాయ గ్రంథము 59 మొదటి నుండి కొన్ని వచనాలు చూడ. 2వ వచనం దాకా చదవండి. మొదటి నుండి చెప్పమ్మా. 59 మొదటి నుండి. రక్షింప నేరక హస్తము కుర్చగా లేదు. ఆయన చెవులు మందము మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమొచ్చినట్ట? మీ దోషములు అంటున్నాడు. అడ్డం వచ్చినాయంట. దేవుని గుడికి అపదు మూత వేసినట్టే, దేవుని మందిరానికి మూత వేసినట్లే అని అప్పుడు ఆ సమయంలో అడ్డం వచ్చినాయంట. అవునా కాదా? ఉన్నదా లేదమ్మా? ఉన్నదా లేదా? అబద్ధం చెప్తున్నానా అమ్మా? మీరు కూడా అబద్ధం చెప్తున్నానా? ఏమొచ్చినాయంట చెప్పండి. ఇప్పుడు మనం దోషములు చేసేటోళ్ళమైనా లేకుంటే సత్యాంగి నడుస్తున్న వాళ్ళం. అందుకోరనికి ఒకటి మాట అంటున్నాడు ఇక్కడ. ఇంకా 2వ చరణం. మరుగంటే ఏందమ్మా? మరుగంటే ఏమింది? అయినా ఒకంత దొంగతనం చేసినావు. ఆడు చూస్తున్నాడు. వాడిని దొరకబడదాం, కొడదాం, తిట్టామని వాడు వచ్చాడు. వాడు వస్తే ఎమ్మడి పడితే ఏమంటున్నాడు? వాడికి దొరకకుండా దాక్కుంటున్నాడు. మరుగంటే అదే. కమ్మ దొరికింది నాకు, నేను జేబులో పెట్టుకొని ఎక్కడ దాచిపెట్టుకుంటా? ఎవరు చూడని తావలా పెట్టుకుంటా. ఒక పెట్టెలో బీరువాలో దాచిపెట్టుకుంటా. ఇప్పుడు మీరందరూ కమ్మలు ఎక్కడ దాచిపెట్టుకుని బంగారం దొరికింది అనుకోండి, ఎక్కడ దాచిపెట్టుకున్నట్లు? చూడని తావలా. లేదు 20 రూపాయలు 10,000 కట్ట దొరికింది అనుకోండి, ఎక్కడ దాచి పెడతారు? ఎవరికి చెప్పరు. ఆ పెట్టెలో పెట్టుకుంటారు. అయితే ఆ పెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎవరు చేసినా లెక్క వాళ్ళకే ఉంటుంది. ఇక్కడేమన్నది? మరుగ్గా అంటే మరుగ్గా అంటే మన లోపలనే, మన హృదయములనే మనం చేసినవన్నీ దాచిపెట్టుకో. ఆ దాచిపెట్టుకొని ఇడిచిపెడితేనే నిన్ను చేసుకుంటున్నాను, లేకుంటే చేసుకోవాలా. ఆ దాచిపెట్టుకొని ఎందుకు పెట్టుకుంటావు? దాచిపెట్టుకొని అని అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఆయన నన్ను గుర్తించండి, నువ్వు ఎత్తుకుంటావు. మత్తయి సువార్త 23 గురువు గురించి చెప్తా. మత్తయి సువార్త అంటే ఇక్కడికి వస్తాం, మీకు కొన్ని వచనాలు చెప్తాను. మత్తయి సువార్త 23:9 వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవవద్దు. మీరు గురువులని పిలవవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడైన ఉండవలెను. ఇప్పుడు మన గురువు ఎవరు? ఎవరమ్మా?
10 వచనం నడితే ఇడిచిపెట్టండి. 10 వచనం చదవండి. అవివేకులారా అందులారా ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? చాలు. బంగారం గొప్పది. మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు శిష్యులకు ఏమని అడుగుతున్నాడంటే, ఇందులో బంగారం గొప్పదా, బంగారంను పరిశుద్ధపరిచిన దేవాలయము గొప్పదా? మరి ఇప్పుడు మనకందరికీ ఒకటి ఉన్నదనుకో, యాది గొప్పది? మరి బంగారం గొప్పదా దేవాలయమా? అమ్మా, దేవాలయం గొప్పది. అందరికి నమ్మకం ఉన్నది కదా? అందరికి నమ్మకం ఉన్నదా? కొరింథీ మొదటి 3వ అధ్యాయము, కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివాసించుతున్నదని ఎరగట్లేదు. ఎందుకు ఎరుగుతలేరు? దేవాలయం గొప్పదని చెప్పిండు. దేవాలయంలో దేవుని ఆత్మను సమర్పించుకొని ఉన్నాను. నా ప్రాణము మీ లోపల పెట్టాను. ఇప్పుడు మీ అందరికి, మనకందరికి, నీకు నాకు అందరికి దేవుని ఆత్మనే కదా, దేవుని జీవితమే కదా, దేవుని ప్రాణమే కదా. ఈ ప్రాణముతో పెట్టుకొని ఎందుకు ఎరగకొచ్చున్నావు? నువ్వు ఎక్కడంటే అక్కడనే నోరు తెరుస్తావు. అట్లా నోరు తెరిస్తే దెబ్బలు కొడతాడు, అట్లా నోరు తెరవద్దు అంటున్నాడు. అయితే మనం ఒక పత్యములు ఉండాలి. అయితే అప్పుడు ఆ మాట ఏమంటున్నా అంటే చూద్దాం. గురువనగా ఎవరు మనసా, గురువనగా ఎవరు మనసా, మనసా గురువనగా ఎవరు మనసా, గురువనగా నీకు తప్పకు ఎవ్వరు లేరు, నీకు తప్పకు ఎవ్వరు లేరు. నీ మాట విన్నవారు ఫలించెదరు, నీ మాట విన్నవారు ఫలించెదరు. ప్రభువా ప్రభువా పరిశుద్ధ పలకులు పలకిన వారే, పరిశుద్ధ పలకులు పలకిన వారే, వారే గురువులు దేవా దేవా గురువనగా ఎవరు మనసా, గురువనగా ఎవరు. హల్లెలూయా. నీ లోపల దేవుని ఆత్మ పెట్టుకొని, మరి నా లోపల దేవుని ఆత్మ ఉన్నది, దేవుడిచ్చిన ప్రాణం ఉన్నదని ఎందుకు ఎరగకొచ్చినవని అపొస్తలుడైన పౌలు యేసు ప్రభు యొక్క చెప్పిన మాటను అక్కడ వివరించి చెప్తున్నాడు సంఘానికి. అవును కదా? అందుకొరకే మరి నా ప్రసంగం దగ్గర పడ్డది. మరి ఎందుకంటే మరి నేను తీసుకుంటే ఇట్లా అంతా నేను తీసుకుంటే కుదరదు కదా. ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 11వ వచనం. 22వ అధ్యాయం చదవండి. 11వ వచనం. సరే చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అడుగగా వాడు మౌని
అగ్ని అయి ఉండెను. ఆ. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి ఆ. వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. ఇక్కడ సార్ దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత చక్కటి దేవుడు. ఆయన పెళ్లికి వస్త్రాలన్నీ, రక్షణ వస్త్రములన్నీ ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి రక్షణ వస్త్రాలు తీసుకుని వచ్చాడు. నా వివాహం కొరకై, నా కుమారుని వివాహం కొరకై బట్టలు తెచ్చినాను, మీరు అందరూ వేసుకోండి, పెళ్ళి వివాహం చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకొని రండి అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఏ బాబు లేవడానికి లేవు అని రాజు ఏమంటున్నాడమ్మా? తప్పు చేసిన వాళ్ళని ఏమంటున్నాడు? ఎందుకు అమ్మంటున్నాడు? నువ్వు సరియైన పద్ధతితో నువ్వు రాలేదు, లేచిపో ఇంటికెళ్ళి. నా మందిరంలోకి వచ్చి నీ వివాహం చేసుకునేటప్పుడు ఆ మురికి బట్టలు వేసుకొని, ఆ బాగలేని బట్టలు వేసుకొని, గొయ్యలు ఇవన్నీ ఆడుకునే బట్టలు, నీ మనసు ఎట్టున్నారు? లేచిపో అని ఏం చేయమన్నాడు? కాళ్ళు చేతులు ఎక్కడైనా అన్నాడు. అక్కడనే చీకట్లు ఉంటాయి, గొయ్యలు తేళ్ళు ఉంటాయి. మరి ఎప్పుడైనా మనం ఆ చీకట్లో ఉండముండా లేకుంటే వెలుగులో ఉండముండా? చెప్పండి అమ్మా. ఇప్పుడు వెలుగులో ఉండాలంటే ఎంత అక్కడ పీనుగులు పోయినా ఇక్కడ నీ పూజ నడవాలి. ఉన్నది వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. అందుకొరకే ఇప్పుడే చెప్తున్నా ఒక మాటను అంటాడు. ఏమంటాడు? ఇప్పటిదాకా అర్థం కాలేదేమో, మరి ఇప్పుడన్నా అర్థం చేస్తుంది. ఒక మాటను అంటాడు, వినండి నాయన. ఒక చరణం పడుతుంది. ఆత్మ నడపు సత్యములోనికి పురే, ఆత్మ నడపు సత్యములోనికి పురే, ఆత్మ నడపు. ఆత్మని సాయము అధికంబుగానిచ్చి, ఆత్మని సాయము అధికంబుగానిచ్చి, ఆత్మానందము దైవహారాధనముగా, ఆత్మ నడపు సత్యములోనికి పుడే, ఆత్మ నడపు. అది తిరిగిట్టు తాళం కుట్టారు. ఆత్మ నడపు సత్యములోనికి పుడే, ఆత్మ నడపు. ఉండదు కొంచెం తారమారైతుంది.